హలో ఆల్, వెల్కమ్ టు పాప్కార్న్ అండ్ పులిహార యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ దురంధర్ ప్రీమియర్స్కి వెళ్ళాను. ఒక మాటలో చెప్పాలంటే నాకు సినిమా చాలా బాగా నచ్చిందండి. సినిమా అయితే అద్భుతం, దాంట్లో డౌటే లేదు. ఆబ్వియస్లీ అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ సంథింగ్. ఇప్పుడు ఇట్లాంటి అంటే ఇదేమి పాలిటిక్స్కి సంబంధించిన సినిమా కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఇది బేసిక్గా పాకిస్తాన్ ఒక మనకి బాగా ఎనిమీగా కన్సిడర్ చేసే ఒక కంట్రీ గురించి తీస్తున్న సినిమా కదా. సో ఈ సినిమాలో పొలిటికల్ ఎఫిలియేషన్స్ తీసుకురావడం ఆర్ లేకపోతే వాటి మీద ఒక స్పెసిఫిక్ స్టాండ్ పాయింట్ తీసుకోవడం అన్నది చాలా ఈజీ మార్గం అండి అదైతే. బట్ ఈ పర్టిక్యులర్ మూవీలో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పార్ట్ 1లో కూడా దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పాయింట్ వేర్ దే డస్ దట్. సో దట్స్ రియల్లీ అప్రిషియబుల్. ఎందుకంటే నేను పార్ట్ 1 చూసిన తర్వాత అట్లీస్ట్ పార్ట్ 2లో ఎక్కడైనా ఈ పొలిటికల్ ఎఫిలియేషన్స్ కానీ ఒక స్టాండ్ పాయింట్స్ కానీ ఎక్కడైనా ఎంఫసైజ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఎక్కడ అసలు చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదు. ఈవెంట్గానే వాళ్ళు దాన్ని చూపించారు. అండ్ అంతే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా. వాళ్ళు తీసుకున్న థీమ్కి స్టిక్ ఆన్ అయ్యారు, వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్కి స్టిక్ ఆన్ అయ్యారు. ఎక్కడ దేన్ని గ్లోరిఫై చేయడానికి ట్రై చేయలేదు. వాళ్ళు తీసుకున్న థీమ్ని మాత్రం బాగా న్యాయం చేశారు. సో ఈ సినిమాలో 1 by 1 మాట్లాడితే నాకు బాగా నచ్చింది ఏంటంటే జస్కీరత్ బ్యాక్ స్టోరీ. జస్కీరత్ బ్యాక్ స్టోరీలో ఏంటంటే అతనికి అది సినిమాకి ఒక ఎమోషనల్ యాంకర్ కింద పనిచేస్తుంది అనమాట. బికాజ్ దానివల్ల అతను చేసే వైలెన్స్ కానీ ఆర్ లేకపోతే అతను తీసుకునే డెసిషన్స్ కానీ ఇవన్నీ ఎలా షేప్ అప్ అయ్యాయి ఇవన్నీ మనకి చాలా డీటెయిల్డ్గా ఆ బ్యాక్ స్టోరీ వల్లే అర్థమవుతుంది. సో దట్స్ లైక్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ హాఫ్, ఇట్స్ వెరీ రేసీ. ఫస్ట్ హాఫ్ లెంగ్త్ కూడా చాలా తక్కువే. మీకు తొందరగా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో కూడా టైం కూడా తెలియదు, అంత తొందరగా అయిపోతుంది. వేరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటి అంటే చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి సెకండ్ హాఫ్లో. సో దానివల్ల లెంగ్త్ పెద్దది అయినప్పటికీ కూడా మీకు ఎక్కడ అది ల్యాగ్ ఉంది ఆర్ లేకపోతే మీ అటెన్షన్ని డిస్ట్రాక్ట్ చేసేలాగా ఏముండదు. మీరు అసలు థియేటర్కి వెళ్ళి స్క్రీన్కి అలా కళ్ళు అప్పచెప్పి కూర్చుంటారు అంతే. సో మిమ్మల్ని చాలా ఎంగేజింగ్గా ఉంచుతుంది ఆది నుంచి అంతం వరకు సినిమా మొత్తం. సో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ అగైన్. అండ్ క్యారెక్టర్స్ మూవీలో పార్ట్ 2లో పార్ట్ 1తో కంపేర్ చేస్తే చాలా క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ రాకుండా చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తే స్టోరీ నరేట్ చేస్తారు. సో ప్రాబబ్లీ అందుకే అనుకుంటా ఈ చాప్టర్ వైజ్ అప్రోచ్ తీసుకున్నారు వీళ్ళు. చాప్టర్ 1, 2, 3 మనం పార్ట్ 1లో చూసినట్టే ఈవెన్ పార్ట్ 2లో కూడా దేర్ ఆర్ చాప్టర్స్ బై విచ్ దే నరేట్ ది స్టోరీ అండ్ దట్స్ హౌ ఇట్ ప్రోగ్రెసెస్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో పే ఆఫ్స్ చాలా బాగున్నాయండి. పే ఆఫ్స్ ఎంత బాగున్నాయంటే ఐ వాజ్ వెయిటింగ్. ఇప్పుడు దీనికి ఎలా పే ఆఫ్ ఇస్తాడు, నెక్స్ట్ దీనికి ఎలా పే ఆఫ్ ఇస్తాడు, అవి నేను ఇప్పుడు రివీల్ చేస్తే ఆబ్వియస్లీ స్పాయిలర్స్ అవుతాయి. సో నేను వాటి గురించి మాట్లాడకుండా పే ఆఫ్స్ అయితే చాలా బాగున్నాయి. చూసినప్పుడు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ ఈజ్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ దయచేసి రోలింగ్ టైటిల్స్ పడిపోగానే ఎవరు థియేటర్ నుంచి వెళ్ళిపోకండి. బికాజ్ రోలింగ్ టైటిల్స్కి ముందర ఒక ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది, రోలింగ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దాట్. అండ్ ఆన్ దాట్ నోట్ క్లైమాక్స్లో దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ షాట్ విచ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ ఒక్క షాట్ గురించి అయితే కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతాను. అది స్పాయిలర్స్ ఇవ్వకుండా కాంటెక్స్ట్ చెప్పకుండా, ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సినిమా చూడకపోతే నేను ఈ షార్ట్ గురించి మాట్లాడేది పెద్దగా అర్థం కాకపోవచ్చు. బట్ సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చెప్పింది వింటే మేబీ మీరు నాతో రెజనేట్ అవ్వచ్చు. సో ఏంటంటే ఆ షార్ట్లో జస్కీరత్ మన రణ్వీర్ సింగ్ హీ స్టాండ్స్ అట్ అ పాయింట్ అండ్ హీ జస్ట్ టర్న్స్ బ్యాక్. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అతనికి ఏంటంటే ద షార్ట్ ఈజ్ కంపోజ్డ్ ఇన్ సచ్ అ వే హీ అండర్స్టాండ్స్ లైక్ హౌ ఫార్ హీ హాస్ కమ్ ఫ్రమ్ వాట్ హీ హాస్ స్టార్టెడ్. లైక్ అతని స్టోరీలో ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది కదా, అతనికి స్పైగా మారడానికి ఆర్ దానికి పేవ్ చేసిన వాట్ ఎవర్ సిచ్యువేషన్స్. సో అది దాన్ని డెపిక్ట్ చేస్తూ ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు హీ అండర్స్టాండ్స్ లైక్ హౌ ఫార్ హీ హాస్ కమ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టార్ట్ పాయింట్. అండ్ అతను ముందుకు చూసినప్పుడు ఆ పాయింట్ నుంచి ఎదురుకున్న అతని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కనిపిస్తుంది అనమాట అతనికి. సో I cannot give you much more details about this shot, but
ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. మేబీ మీరు మూవీ చూసాక మళ్ళీ మీరు మూవీ చూసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ షార్ట్, దట్ పర్టిక్యులర్ దట్ సీక్వెన్స్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో యా, ఆల్ ఇన్ ఆల్ సినిమా అయితే చాలా బాగుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ యా, మీరు కూడా సినిమా చూసి మీకేమనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.